AVV9 న్యూస్ కు స్వాగతం. ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోను విజయవంతం చేయాలని ఏపీఎంఎస్సి ఇండస్ట్రీస్ గౌరవ అధ్యక్షులు బయాన వెంకట్రావు కోరారు. ఆటోనగర్లోని ఎంఎస్ఎంఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లబ్బిపేటలో జరిగే 13, 14, 15 జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏపీఎంఎస్ఎంఈ ఎక్స్పోని 13, 14, 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మల్లేని నారాయణ ప్రసాద్ గారు ఇచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువల్ల స్థానిక పరిశ్రమలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది. దీనిలో ఎవరైనా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించుకోవచ్చు. నూతనంగా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైనా ఉంటే, అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు, ఇతర బ్యాంకులు అన్నీ కూడా వస్తున్నాయి. మా అసోసియేషన్ కూడా అక్కడ స్టాల్ని మాది ప్రత్యేకంగా పెట్టి ఎవరికైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రియల్ పాలసీస్ మీద కానీ వాళ్ళకి ఏదైనా అవగాహన కావాలంటే తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనే సంస్థ గత 70 సంవత్సరాల నుంచి కూడా పరిశ్రమ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ, మరి పరిశ్రమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వస్తుంది 70 సంవత్సరాలు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా అసోసియేషన్ ప్రత్యేకించి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి తలంచి 13, 14, 15 తారీఖుల్లో ఈ నెల ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో చక్కటి ఎగ్జిబిషన్ వేయడానికి సమాయత్తమైంది. ఈ ఎగ్జిబిషన్లో పరిశ్రమల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవడం, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని బయటికి తీసి మరి మార్కెట్ సదుపాయం కలుగు చేసేటట్టుగా మనం ఏర్పాటు చేయటం, అలాగే కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ఇండస్ట్రీ 4 సంబంధించినటువంటి టెక్నాలజీస్ స్టార్టప్స్ కానివ్వండి, అలాగే నూతన తర పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ 4లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా ఇలా వివిధ రకాల టెక్నాలజీ స్టాల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి తీసుకురావడం జరుగుతోంది. తద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలకి అనుగుణంగా మరి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషను ఈ యొక్క స్టాల్స్ని, ఈ యొక్క ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అనేటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తుంది. 13, 14, 15 తేదీల్లో మరి విరివిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని తమ పరిశ్రమలకు కావాల్సినటువంటి టెక్నాలజీని కానీ, B2B మార్కెటింగ్ సదుపాయాన్ని కానీ, మరి స్టార్టప్స్ కానీ అందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి పత్రికల వారిని కూడా విరివిగా దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి ఎక్కువ మంది స్టాల్స్ విజిట్ చేసేందుకుగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్, ఇందులో మొత్తం ఎన్ని స్టాల్స్? దీంట్లో 100 స్టాల్స్ వరకు ఉన్నాయండి. ఈ 100 స్టాల్స్లో ఇప్పుడు మెషిన్ టూల్స్ కానీ, హ్యాండ్ టూల్స్ కానీ, ప్రెస్ టూల్స్ కానీ, అలాగే కటింగ్ టూల్స్ కానీ, లేజర్ కటింగ్ టూల్స్ కానీ, అలాగే మెషిన్స్, సిఎన్సీ మెషిన్స్ కూడా లైవ్ డెమో కూడా ఉంటుందండి. కొత్త టెక్నాలజీలో వచ్చినటువంటి సిఎన్సీస్ కానీ,
మరి లేజర్ టెక్నాలజీస్ కూడా వాళ్ళ రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది. ఆ లేజర్ మెషిన్స్లో కూడా మరి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా లైవ్ డెమో ఇవ్వడం జరుగుతుంది. అలాగా రిలయబుల్ ఎనర్జీ ఇవాళ సోలార్ సిస్టమ్ చాలా డెవలప్ అయింది. సోలార్ సిస్టమ్స్ గురించి కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ఆటోమేషను, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఈ స్టాల్స్ ఉన్నాయండి. అలాగే ఆటోమొబైల్ స్టాల్స్, టెక్స్టైల్ మెషినరీకి సంబంధించిన స్టాల్స్, తర్వాత ఐటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొన్ని డిస్ప్లే చేయడానికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇలాగ అన్ని రకాలుగా కూడా అన్ని టెక్నాలజీస్ అన్ని రంగాలకి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి సందర్శకులకి మంచి అంటే ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలకి ఏమైనా స్పెషల్గా మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఆహ్వానించడం జరిగిందండి. 1-2 స్టాల్సే బుక్ అయినాయి. ప్రత్యేకించి వాళ్ళకి పెవిలి కానీ అలాంటిది ఏం లేదు, కానీ బట్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026 మేము 13, 14, 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా కూడా మా ఇక్కడ లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ, ఆటో లారీలకి సంబంధించిన వీటి ట్రైలర్కి సంబంధించినవి, ముఖ్యంగా రైతులు ట్రాక్టర్ ట్రైలర్కి సంబంధించిన కమాన్ కట్టలు కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన స్టూడెంట్స్ పనికి వచ్చేటట్టుగా సిమెంట్ తయారు చేసే మొత్తం ప్రాసెస్ అంతా కూడా దీంట్లో అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా సిమెంట్ ఎలా తయారు చేస్తే మనం వాటికి చూడడానికి కుదరదు కనుక అది కూడా ఎలా ప్రాసెస్ చేస్తారో అది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ కొత్తగా పెట్టే పరిశ్రమవేత్తలు కానీ వచ్చి చూసి దాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుతున్నాను. ఈ మా పత్రికా ముఖం కూడా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి అందరూ వచ్చేటట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.